ఎంఎస్జీ నాన్ స్టాప్ రికార్డుల వేట మండే టెస్ట్ కూడా పాస్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్స్ లోకి వచ్చింది. ప్రీమియర్స్ నుంచే భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. సక్సెస్ఫుల్ గా ఫస్ట్ వీక్ రన్ పూర్తి చేసుకొని రెండో వారంలో ఇప్పుడు అడుగుపెట్టిన మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. రీసెంట్ గా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 292 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో వారంలో ఆ రేంజ్ కలెక్షన్లు రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 7వ రోజు జనవరి 18న తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ సాధించిన సినిమాగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిందని మేకర్స్ పేర్కొన్నారు. అదే సమయంలో సోమవారం వసూళ్లను కలుపుకొని మన శంకర వరప్రసాద్ గారు మూవీ 300 కోట్ల క్లబ్లో చేరిపోయింది. తద్వారా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ప్రాంతీయ సినిమా సంక్రాంతికి వస్తున్నాం రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఈ సంక్రాంతికి వస్తున్నాం 303 కోట్లను సాధించింది. అంటే దీంతో వరుసగా 2 ఏళ్లలో బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు 300 కోట్ల సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి అరుదైన ఘనత అందుకున్నారు. తాజాగా 300 కోట్ల క్లబ్లో చేరిన విషయాన్ని చెబుతూ చిరు కొడితే బాక్సాఫీస్ బద్దలైపోయిందంటూ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ఓవర్సీస్ మార్కెట్లో కూడా మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే $3 మిలియన్ వసూళ్లను సాధించింది. దీంతో చిరంజీవి కెరీర్లో అమెరికాలో $3 మిలియన్ సాధించిన మొదటి చిత్రంగా నిలిచింది. రాబోయే రోజుల్లో యుఎస్ఏలో మరిన్ని కలెక్షన్స్ వస్తాయని దీంతో క్లియర్గా తెలుస్తోంది. ఇక వీక్ డేస్లో కూడా మన శంకర వరప్రసాద్ ఊహించని రీతిలో రాణిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా చోట్ల సోమవారం నాడు హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. ఫెస్టివల్ మూడ్ అయిపోయినా మండే వసూళ్లు సాలిడ్గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీక్ డేస్ టెస్ట్ కూడా ఈ సినిమా పాస్ అయినట్లే. మరి రికార్డుల వేట కొనసాగిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు ఫుల్ రన్లో ఎన్ని కోట్లు సాధిస్తుందో వేచి చూడాలి.